యేసు దేవుడి పెదిరితే మీ అందరికి కూడా నా నిండు వందనకు మనడు నేడు న్యాయాధిపతులు గ్రంథము ఈ పుస్తకతే చివరి అధ్యాయకి వస్తాడు ఓడటి క్యాంజటి న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము మున్నేటి వచ్చిన తగడు నుండి చివరి వచ్చిన తగడు వరకే ఓడకటు ఈ అధ్యాయతే మనకి బెన్యామీనీయులకు అలాగే ఇశ్రాయేలీయులకు వేడితోరు వీరు మరి ఇశ్రాయేలీయులకు కొన్ని ప్రమాణ ఈ అధ్యాయ తొంకుతాటు ఊడితాడు బాత ప్రమాణ తొంకుతారో ఓడకటు ఓడటి మున్నేటి వచ్చిన తిని మనడు ఓడుకు ఇశ్రాయేల్కీరు బాత తొంకుతారో ఓడకటు ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీనీయులకి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకుని ఉండిరి. ఇక వీరు బెన్యామీనీయులకి అందరినీ పాణం తీస్తారు కదా. మనడు 20వ అధ్యాయతే చివరి వచ్చినతే ఓడరు వస్తాడు అన్నిటినిగిన పాణం తీసిత్తరు తీసంగా ఓరు 600 మంది మిగలుతారు. అతుకు వీరు బేలా ప్రమాణం తొంకుతారుకు 20వ అధ్యాయతే తొంకుతారు. మనడు 21వ వచ్చినది కూడా ఓడనాడు మనలో నుండి ఓడటి ఇశ్రాయేలీయులు తమలో ఎవడునూ తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణం చేసెను. ప్రమాణం తొంకుతోరీరు మన పీకిని అసలు బెన్యామీనీయులకి ఇంకా అసలు ఈదొద్దు ఎంచుకెచ్చి ఈరు బెన్యామీనీయులకి అందరినీ పాణం తీసుకోక మునిపే అతం తుంగోక మునిపే ఈరు ఈదొద్దు ఎంచుకెచ్చి మాట తిని నిలవాడుతారు. అతుకు మనడు ఇంకా 2వ వచనం నుండి 4వ వచనం తిని ఓడుకు అగ్గా ఈ ఇశ్రాయేలీయులకు బాధపడితారు ఆడితితోరు మన లోపల మందని ఒక గోత్రము ఇళ్ళకుంటా పక్కదికి తొలిగి అత్తే అయ్యో మన అన్నదమ్ముసుకే కదా ఇలా దిమ్మెర్తురుగా ఎంచుకెచ్చి బాధపరసరు వస్తారు. ఓడటి యెహోవా ఇశ్రాయేలీయుల దేవా నేను ఇశ్రాయేలీయులో ఒక గోత్రము లేకపోయెను ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. ఇక మన డూడుకు ఈరే తొంత పనిద్దు మనడు బెన్యామీను గోత్రం ఎత్తద్ది అసలు మందటంతకి వీలిల్లే ఇంచుకెచ్చి ఓరు తప్పు తుంకుతరించరే ఓరు సొంత నిర్ణయం తీసుకునిజి ఓరిని అందరిని పాణం తీస్తారు. 600 మంది మగవారు మాత్రమే బతుకుతారు. ఇంజీరికెచ్చనరు కదా అయ్యో దేవుటినే అసలు భారీ ఇశ్రాయేలు గోత్రకిని ఈ బాధ వత్తే మాలో ఒక గోత్రం వెళ్ళకుంటా సత్తే ఎంచుకెచ్చి దేవుటిని తలుపునరు. ఇది తుంగన పణుగు బెచ్చు బాధగా అనిపిస్తున్నా తుంగనది ఈరే కానీ దేవుటిని గిరుడ్డి తలపొర మత్తాటు వేడనరు. ఓడటి అలాగే మనడు మరి 5వ వచనం తిని మనడు ఓడుకు ఓడటి అప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించి ఏలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలెను. వీరికెచ్చినారు కదా మరి ఈ యుద్ధతే మిస్పత్కి ఈ తీర్పింకి ఈ తిరియనస్కి బేనోత్కు వాదిల్లుండు యుద్ధకి బేనోత్కు సహకరించిల్లురు ఊరికి వాదిల్లో వారికి ఇశ్రాయేలు గోత్రకి బేను గోత్రమన్న వర్రుకుపోతే ఓరినిగిన పాణం తీసిడ్డమే ఎంచుకెచ్చి వీరు తిరిగినరు. అలా ఎంచుర వీరికి దేవుడికి ఎత్తుండాయకు కెత్తిల్లో ఈరి సొంత నిర్ణయకే ఈరి సొంత మాటకే ఈరి సొంత ప్రమాణకే మనడు ఇంకా ఇడుపుడికి వతుకు 6-7 వచనకి ఊడుకు అగ్గా మరి మా లోపలే మా తమ్ము వరో ఇల్లుండే ఎంచుకెచ్చి బాధపరితోరు బాధపరిచి ఒరు తుంకుతుంది బాధ్యతకు ఓడటి 6వ వచనం తిని చదువుకటు ఇశ్రాయేలీలో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇశ్రాయేలీయులో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము
మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేస్తీమి గదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. ఇక మన డోడ్కు మన పేకిని ఒరికీదొద్దు ఇంచుకెచ్చి ఈరు ప్రమాణం తొంగుతారు. ఈరు దేవుటగ్గ మాట తిని నిలవాడుతారు. నిశ్చిస్తస్కి నిలవాడతస్కే మిగిలత్తోరికి ముత్తే కావాలే. ఊరికి బెగడ్ నుంచి తీతాడు పేకిని, ఓరిని నిలవాటవలే, ఊరికి స్వాస్థ్యమిత్తది మందవలే. ఇంచుకెచ్చి మరి అలా ఇంచుకెచ్చి ఈరు తిరిగినోరు, బెగడ్ నుంచి తీతాడు ఎంజునోరు. వీరికి మొన్నే తెలివి బారాసత్తే, వీరికి మొన్నే ఆలోచన ఇల్లే, మొన్నే నిర్ణయ తీసుకొట్టోరు, ప్రమాణ తొంగుతారు, మరి ఓరే మాట తీసుకొట్టోరు, ఓరే అందరిని బెన్యామీన్ గోత్రతిని ఎల్లకుండా తొంకటు, అసలు మన 12 గోత్రకి అది వద్దు ఇంచుకెచ్చి ఓరు తుంక్త తప్పుకింకి ఈరే దేవుటగై కానీ ఈరే నిర్ణయ తీసుకుని జరు వత్తోరు. మనడు మన పేకి నీదొద్దింజరు ఈరే మాట దేవుటగా నిలవాడుతారు. దేవుడికి ఎత్తదయ్యో ఈ ఆజ్ఞ. మరి బెన్యామీనీలకి ఇలా తుంగుతారు కదా, ఓరి పేకి మీ పేకిని ఓరికి ఈదొద్దింజరు దేవుడికి ఎత్తిల్లో ఈరు మాత్రమే కెత్త మాట. ఇంజ బేలా తుంకడు మిగతా ఊరికి పేకి ఇల్లా కదా, ముత్తే ఇల్లా కదా ఇంచుకెచ్చి ఆశ్చర్యంగా బేలా తుంకడు ఇంచుకెచ్చి పెద్ద అంతా తలకాయ పేసి తలకాయ గోకరు మినోరు. ఇడపొడికి మన డోడుకు ఓడటి మరి 9వ వచ్చిన తినోడుకు ఈరుకి వచ్చినారు కదా, అసలు ఈ యుద్ధతే ఇంకా బేనో వాదిల్లో ఓరినిగిన ప్రాణం తీసుకోలే ఇంచుకెచ్చి ఈరు అంతటితో ఆంగకుంటా మనడు 9వ వచ్చిన వతుకు అగ్గచ్చినారు కదా. సమాజం నాకు చేరిన 50 స్కిలాదు నుండి సేనలోనికి ఎవడునూ రాలేదని తేలెను. వీరికి వచ్చినారు కదా, మరి 50 స్కిలాదు ఇందని నాటి నుండి గిన బేనోరు వాదిల్లోరు, అక్కడి నుంచి గిన బేనోరు యుద్ధకి వాదిల్లోరు ఇంజి తేలితే బేనో వాదిల్లో అవుతుంది. తేలి ఈరు బారిమే అంటారు ఇతుకు ఓరినిగిన ప్రాణం తీసేందుకు మనుషులకి రోత్తరు. ఊడటి 10వ వచ్చిన తునుడుకు కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి 12,000 మంది మనుషులకి రోత్తరు. ఆనాటికి రోచి మందునోరిని అందరు ఇంగిన ప్రాణం తీసిస్తారు. తీసేసి యుద్ధకి వాదిలో రింజారు. అలాగే మరి ఓరగ్గా మిగిలి మత్త మనడు ఓడుకు 12వ వచ్చిన తినోడుకు మిగిలి మత్త 400 పేకిని మరి కన్యకిని మరి వయసు పేకిని పేసి తత్తొరీరు అందరిని ప్రాణం తీసి. ఓడటి 50 స్కిలాదు నివాసులలో పురుష సంయోగం నెరగని 400 మంది కన్యకులైన స్త్రీలు దొరకగా కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చిరి. వీరు 400 మంది పేకిని పేస్తత్తురు. పేస్తచ్చి మళ్ళీ బాత్తిరియున్న రీతికు ఓరిగిన సరపరవరు కదా, 400 మందిగిన ఆ పేకిగిన సరపరవ కదా, బేల తుంకటు ఇంకా కావాలి కదా ఇంచుకెచ్చి తిరియూరు వత్తరు. తిరియూరు వాసి ఓడటి మరి 15వ వచ్చిన తిని చదువుకటు. యెహోవా ఇశ్రాయేలు గోత్రములలో లోపము కలగజేసి ఉండుట జనులు చూచి బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపడిరి. ఈ మాట కొంచెం వెచ్చో దుఃఖ తిని బాధ తిని అనిపిస్తుంది. భారత్కు ఈరు ఈ తొంక్త లోపమంతా తొంక్త తప్పుకంతా ఈరే తొంగునోరు, కానీ దేవుడు పొరవాటి తిరియూరు మత్తాటి మినరు. యెహోవా దేవుడలే ఈరి గోత్రకిని లోపం తిని వాటితో ఎంచున్నారు. దేవుడు మనల్ని బెసికెడికి లోపంతో తయారు తుంగిల్లో మనడు పరిపూర్ణంగా పరిశుద్ధంగా మరి మందవలిత్తది ఓని ఉద్దేశం. అయ్యో మా గోత్రకిని ఇశ్రాయేలు గోత్రకిని లోపతిని తుంగిస్తిన్వా ఇంచుకెచ్చి లోపతిని వాడుతిన్వా ఇంచుకెచ్చి ఇరు బాధపరుస్తున్నారు. మనడు ఇడపొడు ఊడుకు ఊడటి ఇరు బాధ తొంగనూరు ఇత్తద్ది ఇరికి తెలియటంకిల్లే. ఈరు దేవుటిని పూర్తిగా పక్కతి వాటేసి ఇరు సొంత నిర్ణయకు తీసుకుని సొంత ప్రమాణకు తుంగోరే దెమ్మిరినోరు. ఊడటి మరి 16వ వచ్చిన తినోడుకు
సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించిండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదుమని యోచించుకొని ఇశ్రాయేలీయుల నుండి ఒక గోత్రము తుడిచివేయకుండునట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్యం ఉండవలెననిరి. మరి దీని గురించి ఇంజే ఈరు బేలకెచ్చనికు ఇంజೆ తెలకై పేసుకుని ఒరను మొహం ఒర ఊడుకొనిచున్నారు. అసలు మందిల్లే ఈరిక తెలివి ఇంజే అయ్యో అందరూ ప్రాణం తీసిస్తాడు కదా, అందరు డొల్లెత్తారు కదా, మిగిలి మందనోరికి మరి స్వాస్థ్యం మందవాలి కదా, వీరికి ముత్తేని బెగడ్ నుంచి తత్తకటు ఇంచుకెచ్చి ఆలోచించడం మొదలు వాడతారు. ఇశ్రాయేలు మిగతా గోత్రకు ఆలోచించటం మొదలు వాటి ఓడటి ఓరు బాతకెచ్చినారో 18వ వచనం తిని చదువుతాడు. ఇశ్రాయేలీలో ఎవడైనను తమ కుమార్తెను బెన్యామీనీనికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలం చేయబడునని ప్రమాణం చేసి ఉన్నాం గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొనిరి. ఈ మాట తిని పదే పదే గుర్తు తచ్చుకొనిచున్నారు. వీరు మనడు ప్రమాణం తొంగుతాడు కదా, మనడు మన పేకి నీదొద్దు, దేవుడికి మాట ఇస్తాడు కదా ఎంచినారు. వీరు దేవుడికి ఇత్త మాట ఈరి మాటను పొర్రే వీరికి పట్టింపుకు ఎక్కువ, వీరి మాటను పొర్రే నమ్మకం వీరికి ఎక్కువ. కానీ దేవుడి మాట పొర్ర నమ్మకం ఓరు కరెక్ట్గా నడతటము వీరికి మరి అది గొప్పంగా ఇల్లే. కానీ వీరు దేవుడికి ఇత్త మాట పొర మాత్రము వీరు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయం. మనడు ప్రమాణం తొంగుతారు కదా, మాట తప్పుకు బేలా ఎంచినారు. దేవుడు వార్త ఆజ్ఞకు దేవుడు వార్త నియమకు పాటించటానికి ఇల్లోరు. కానీ వీరి సొంత నిర్ణయకి మాత్రం బలం తిని ఓతమేసునరు. మనడు అలకేనిచ్చి మందవలే, మనడు మాట ఇత్తత్తు మాటే ఎంచునరు. దేవుడి మాట బాతకెచ్చిందో దానిని తొంకడిత్తది వీరికి ఇల్లే. ఓడటి ఇంకా బేల్ తొంక్కడు మాట ప్రమాణం తొంకుతాడు గనక మన పిల్లని ఈదొద్దు ఎంచునరు. ఇది దేవుడికి ఎత్తుండ వీరికి ఇతుకు అయ్యో ఇది సొంత నిర్ణయకే ఇవంతా బారి ఇతుకు వీరు దేవుడి నుండి తప్పి అంజి వీరు సొంత ఆచారకు సొంత ఆలోచనకు సొంత అరిదే నడుస్తున్నారు గనక వీరి ఆలోచనకి వీరికి మరి దేవుటే ఆలోచనసనము అనిపిస్తున్నా. ఇడుపు మన ఊడుకు బెన్యామీనీలకింతోటే ఊరు కెచ్చినారు, బాతకెచ్చినారు. 19వ వచనం తిని చదువుతాడు. ఊడటి కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలునకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకేమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబానాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీయులను చూచి మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటు నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటల్లో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని వీరికి వచ్చినారు కదా. బెన్యామీనీలకి కరింగి పేయిస్తచ్చి ఇశ్రాయేలీలకి వచ్చినారు కదా, ఇద్దోటి మీకు ముత్తే కావాలి కదా, మరి మా పేకి నీవ మింజరే మమ్మ ప్రమాణం తుంకొట్టాం అందుశంక మా పేకిని మీకు ఇవ్వం, మా మాట పొర నీతితం. వీరు దేవుడి మాట కన్నా వీరు సొంత మాటంకే ఎక్కువ మరి ఆ మాటకి ఓరు ఎక్కువ విధేయత తోపేస్తున్నారు. ఓరి మాటకి ఓరికి ఎక్కువ నమ్మకం దేవుడు మాట కన్నా. అందుకని వీరికి వచ్చినారు కదా మా మాట పొర నెత్తితం అందుశంకే మరి మీరు షిలోహిని ఏటేటా ప్రతి సంవత్సరం కింద పండుగ జరిగితే షిలోహిత మందని పేకీకు ఆ పండు తెవాసి అరీతకు అరియోర్ మత్తస్కి మీరు ద్రాక్ష తోటని సాటిని అణికి మంచి బెస్కత్కు ఆ పేకి అరియోర్ మంతకో అరియోర్ మత్తస్కి ఆ పేకిని ఒర్రొర పేకిటిని ఒర్రొర పేసి వరటి వాసి పెళ్ళాడటి ఊరు గనక షిలోహిన్ మందని ఓ రయ్యవలోరు గనక మామిని వాసి మీమిన్ తలపు తస్కే మమ్మ సమాధానంకి అయితాం ఊరికి మా ఊరికి పేకి ఇల్లా అందుకనే యుద్ధతే అందరిని పానం తీసిస్తాము అందరు డొల్లెత్తరు అందుసేంకి మీ పేకిని మమ్మ పేసొత్తాము ఇంచుకెచ్చి మమ్మ తిరిగితాములే ఇంచుకెచ్చి ఎవరు కాదకెచ్చినారు బెన్యామీనీయులకి ఇంకి ఓడటి ఇది బతను బాగు మిందింతిరే షిలోహిని పేకి కల్లే పండుత్కి వాసి
మరి అరియతకల్లే అరియటం ఇత్తద్ది అది దేవుడికి విరుద్ధమత్త పని, అది మంచి పని అయ్యో. అలాంటి పేకిని ఈ బెన్యామీనీయులకు తచ్చుకుంటారు వాళ్ళే. పోనీ ఈరు తప్పుతుంగుతారు ఆ పేకి బెగమిన ఇతుకు ఆ పేకి బేనోరు ఇతుకు షిలోహిని మందని పేకిగిన ఇస్రాయేల్ గోత్రకి సంబంధించిన పేకికే ఆ పేకి అలా అరియొచ్చా, అరియకూడదు. అరియటము ఇత్తది దేవుడి నామతికి మహిమ తత్తనద్దయ్యో. మనుషురికిని సంతోష పెట్టేసడానికి మరి పండుము కదా ఇంచుకెచ్చి అరియరు మతుకు దేవుడు సంతోషపరుతుండా, దేవుడు సంతోషపరవో కదా. అలా అరియరు మత్తస్కి పేకిని పేసి తెచ్చి పెళ్ళి ఆడుకున్నట్టు ఇంచుకెచ్చి కెచ్చినారు. ఒకటి 22వ వచనం నోడుకు తర్వాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికి పెండ్రికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడని ఈ సమయమున వారికి ఇచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెదమనిరి. మాకే ఇత్తమనుకునుటు ఇంజర్ మమ్మ తిరీతములే మీరంజి అరియోర్ మత్త పేకిని ఒర్రరు పేకిటిని పేయిస్తారటి సాటిని మంచి ఎంచికెచ్చి కెచ్చను. ఈ దౌర్జన్యంగా పేసి తెచ్చి పెళ్ళి ఆడటం ఇత్తది దేవుడికి ఇష్టమా? అది ఇష్టమయ్యో. ఈ పుస్తకతే దేవుడు మత్తాటే రాస్తో దేవుడికి పండుతే అరియని పేగికిని పేసి తెచ్చి పెళ్ళి ఆడటం బెన్యామీనీయులకి ఇంక ఇస్రాయేల్ గోత్రకి ఇంకా అది దైవ చిత్తం అవుతుంది, దేవుడి ఉద్దేశం అయ్యో. దౌర్జన్యంగా ఆ పేకిని లాగి తెచ్చి పెళ్ళి ఆడటం ఎత్తది దేవుని చిత్తం అయ్యో. కానీ వీరు సొంత ఆలోచనకింతోటే ఈ బెన్యామీనీలకి అందరిని ప్రాణం తీసి మిగిలత్తోరిశాక అరతన్ తిప్ప తర్వాత బాత తుంగవలో వీరికి తెలియక మా పేకిని మమ్మ ఏవం ఎంజరు ప్రమాణం తుంగుతాం అందుశాంకే మమ్మ ఏవం ఇంచుకెచ్చి షిలోహిని మందని పేకిని పేసి తచ్చుకున్నట్టు ఇంజర్కెచ్చను. పోనీ అది తిరిగి పెద్దంతోటి తిరిగి తత్తనద్దయితే కయ్యో మున్నెల్లే దొంగిలేసి పేసి తీస్తారు వాళ్ళు పేకిని. ఆ తర్వాత ఈ ఇశ్రాయేలీలకు రంజల్లే మాకే ఎత్తమింజరు మీరు అనుకున్నట్టు బెన్యామీనీలకి ఇంకి ఈ యుద్ధత అందరు డొల్లి అత్తరు పేకి అంతగిన ప్రాణం తీసి ఇస్తాము పేకి ఇల్లా ఇంకా పెళ్ళి ఆడటానికి అందుశాకే మీ పేకిని వసనమింజరే మమ్మ తిరీతంలే ఇంచుకెచ్చికెచ్చినారు. నిజంగా ఇశ్రాయేల్ మనుషులకు దేవుటిని విడిసేసి దేవుటి మాట, దేవుటి ఆజ్ఞకు, దేవుటి నియమకు, దేవుటి నిబంధనకు ఇవంతా విడిసేసి ఈరు బేల నడుసునరు ఇత్తది తెలియ. చివరి వచ్చిన తిని మన డూడు కూడటి ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించును. వీరికి రాజిల్లో ఎంచుకెచ్చి న్యాయాధిపతుల గ్రంథత ఓడోరు వేయితాడు వెచ్చుకోసరంగి ఈ మాట తినోడోరు వేయితారు. ఇలకే గుంజుకొని జొరవత్తారు. అదో అమ్మోరీలకి ఇంక రాజు మీనో, మోయాబీలకి ఇంక రాజు మీనో, ఊరికి రాజు మీనో, ఈరికి రాజు మీనో, మాకు రాజు కావాలే, మాకు రాజిల్లో గనక మమ్మే రాజురికి నేరం, ఇల్లుకు పోతే మాకు నచ్చుతాటు ఉడ్డితాం, మాకు నచ్చుతాటు మంతాం, మాకు ఇష్టం వత్తాటు నడితితాం, దేవుటి మాటంకి ఇతుకు మాకు లెక్క ఇల్లే. ఈ విధముగా ఇశ్రాయేలుకి ఈరు తుంగని పని ఈ న్యాయాధిపతులకి పుస్తకతే మనడు మున్నేటి అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు నోడరు వస్తాడు. ఓరు మళ్ళా తప్పు తుంగి దేవుటగ్గా అంజి పశ్చాత్తాపడటం, దేవుడు బోను క్షమించటం, ఓరికొర న్యాయాధిపతి తినేదటం, ఆ న్యాయాధిపతి కొన్ని సంవత్సరాలకు ఓరికి న్యాయం తీర్చొరమందటం, ఓండు డొల్లెత్తస్కే ఈరు మళ్ళా తప్పు తుంగటం, మాకు రాజుల్లో ఎంచుకెచ్చి మళ్ళా దేవుటగ దాయటం, దేవుటగంజి క్షమాపణ తలపటం, ఇద్దే సంవత్సరం అంతగిన ఇరు తుంగని ఇరు బతుకు ఇరు జీవితకాలం అంతా ఇరు తుంగత పని బాధదితుకు ఇరు తుంగని తప్పుకు సరిదిద్దటానికే సమయం అంతా ఓ జీవితం అంతా ఆసక్తే. ఇలా మనడు మందు ఉద్దించుకెచ్చి పరిశుద్ధ మత్త పుస్తకతే మత్తాటే రాస్తారు. బేల ఓరు మత్తురు వాస్తవంగా ఆ రోజుకి బాత జరుగుతో దానిని మత్తాటే రాసిస్తో దేవుడు మనడు అలా మందొద్దించరే. మరి న్యాయాధిపతులకి పుస్తకతే మనడు నేర్చుకుంటారు వస్తాడు. ఇశ్రాయేల్ మనుషులకు బేలా మత్తరో ఇత్తది మనడు మన పిల్ల అలా మందుకుంటా దేవుడికి విధేయత తోపిసరే
మనడు ఆఖరి వరకు మనకి రాజు ఓండే, అధిపతి ఓండే, దేవుండు ఓండే, సమస్తం మనకి మున్నె మంచి నడిపిస్తున్నది ఓండే. ఓని పొర్రో నమ్మకం వాటి మున్నెడికి దక్కటు దేవుడి హరిది నుండి తప్పిదాయుద్దు మీ కుటుంబకు మీ పిల్లకు కణుకు పిమ్ముటు ప్రార్థనతో కట్టు. యేసయ్యా నీకు వందనకు తండ్రి. ఇదో ప్రభా నేను ములిపే జ్ఞాపకం తుంకున్. మరి ఈ న్యాయాధిపతులు గ్రంథ తిని ఈ పుస్తక తిని అంతగిన ధ్యానం తుంగటంకి మాకు నీ కృపతిని తోపిస్తందుకి వందనకయ్యా. మరి నీ పిల్ల నేర్చుకుని జొరవత్తురు బేను అతికి మాటని క్యాన్జర్ వత్తురు ఓరందరూ అయ్యా మరి తప్పి అందని పిల్లనుగా అయ్యకుంటా నీతోటే ఊపిరి మందం చేపిగిన నీ వెంబటే నడతని భాగ్యతిని ఈమించొరే. నీ పిల్లనందరిని దీవిసి నీ రాజ్యతికి వారసులకి తొంగించొరే. నిమ్మ ఈ లోకతికి వత్తిని పాణమిత్తిని మా శాంకే ఇంచుకెచ్చి మా పాపకి శాంకి ఇంచుకెచ్చి నీ పిల్ల అందరూ నమ్మి అందరికి నీ పెరిగి నడతటానికి సాయం తొంగించొరే. ఈ మాట అంత ఏసైతే బెదిరితే తలపురమినం తండ్రి. ఆమేన్.